ఇప్పుడు వచ్చేసి ఇక షెడ్ నెంబర్ 2కి అయితే వెళ్తున్నాను నేను. చూసుకుందాం ఇక ముంబై మోడల్ గణేషుల వరకు ఎంత వచ్చింది ఏంటిదని. హాయ్ హాయ్, ఎట్లున్నాయి ముంబై మోడల్ గణేషులు? సూపర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటిదంటే మన వరసిద్ధి వినాయక గణేష్ కళాకార్ మన వరప్రసాద్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అది కూడా షెడ్ నెంబర్ 2. ఆ షెడ్ నెంబర్ 2లో వచ్చేసి మన ముంబై మోడల్ గణేషులు అయితే తయారవుతున్నాయి కదా, అది అప్డేట్ ఇవ్వడానికి అయితే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ వర్క్ అనేది ఎంతవరకు వచ్చింది ఏందని మాత్రం మీకు కూడా తప్పకుండా చూపిస్తాను. అలానే ఇంకోటి ఏంటంటే, అసలు నాకైతే ఎపిసోడ్ నెంబర్ 4 నుంచి ఎపిసోడ్ నెంబర్ ఇప్పుడు 5లో నేను కామన్గా నేను వెళ్ళి చూశాను విగ్రహాలు. అసలు నేను వరంగల్ ఉన్నానా లేకుంటే హైదరాబాద్ ఉన్నానా నాకే అర్థమవుతలేదు. కాబట్టి మీరు చూడండి, అంటే ఆ రేంజ్లో ఉన్నాయి. మనం హైదరాబాద్కి పోతే ఏంటంటే ఎంతవరకు హైట్ విగ్రహాలు కావాలి, ఎట్లా ఉంటాయి ఈ విగ్రహాలు, అంతకు మించి విగ్రహాలు ఉన్నాయి మన వరప్రసాద్ అన్న వాళ్ళ షెడ్లో మాత్రం. వరసిద్ధి వినాయక గణేష్ కళాకార్ వరప్రసాద్ నగర్ మాత్రం తప్పకుండా అది ఒక్కటి నేను ఒక్కనే కాదు మీ అందరికి చూపిస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, నేను వరప్రసాద్ అతను ఇప్పుడే మాట్లాడితే వరప్రసాద్ నన్ను ఏమంటుండంటే, మీకు ఎవరికన్నా ముంబై మోడల్ విగ్రహాలు పెట్టాలనుకుంటే మాత్రం మీకు ఏదైనా డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ పట్టుకొచ్చి అన్న వాళ్ళకి ఇస్తే మాత్రం ఆ విధంగా మాత్రం వినాయకుని తయారు చేసి ఇస్తారంట. ఎందుకంటే నియర్ బై పండుగ 1 మంత్ బిఫోర్ వచ్చి చేస్తే మాత్రం చెయ్యరు. ఇప్పుడు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుకింగ్ చేసుకుంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఇస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళకి మాత్రం ఆ స్టైల్లో మాత్రం విగ్రహం అనేది చేసిస్తారంట వాళ్ళు. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఏదైనా వినాయకుని ఫోటో ఈ మోడల్లో మేము ఈసారి గలీలో కూర్చోబెట్టాలనుకుంటే మాత్రం తప్పకుండా వరప్రసాద్ వాళ్ళ వినాయకుని షెడ్కి అయితే వచ్చి ఆ ఫోటో చూపించి మీకు ఆ రేట్ ఎంతైతే ఏంటి అని మాత్రం కనుక్కొని బుక్ చేసేసుకోవచ్చు, ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఇక నేనైతే ఇక ఎక్కువ మాట్లాడలేను. ఇక మీకు బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం పెట్టి చూపిస్తాను. ఈ వీడియోలో ఏంటిదంటే, మీకు ఎంత హైట్ నుంచి ఎన్ని హైట్స్ వరకు కూడా ఉన్నాయి విగ్రహాలు ముంబై మోడల్లో, అండ్ అలానే హైదరాబాద్ మోడల్ కూడా ఎప్పుడు తయారైతే కూడా నేను మీకు మొత్తం రివీల్ చేస్తాను తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూద్దాం. ఇంకో గణేష్ మహారాజ్ కూడా వచ్చేసి ఇక్కడ మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో మనకు కృష్ణుని స్టైల్లో ఉంది ఈ గణేష్ మహారాజ్. మేబీ ఈ గణేష్ మహారాజ్ హైట్ కూడా ఒక 17 ఫీట్స్ ఉంటుంది కావచ్చు. అంటే ఎగ్జాక్ట్గా మీకు ఏంటంటే మొత్తం మన ఏమంటారు హైట్ అనేది మీకు బ్యాక్గ్రౌండ్కి ఇట్లా వచ్చినాక నేను ఇప్పుడైతే ప్రజెంట్ గణేష్ మహారాజ్ ఉన్న హైట్ మాత్రం చెప్పడం జరుగుతుంది మీకు. ఇక దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చినాక మాత్రం మొత్తం బ్యాక్గ్రౌండ్తో పాటు హైట్ చెప్దాం. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గర అయితే చూసుకుందాం. ఇంకో గణేష్ మహారాజ్ చాలా భారీ గణేష్ మహారాజ్ ఇది. మేబీ ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి ఒక 20 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇక మీకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్ ముంబై మోడల్లో మీకు ఇంత హైట్ వరకు ఉంటుంది, ఏ స్టైల్స్లలో ఉంటుంది అయితే మాత్రం మీకు చాలామంది తెలుసు. నేను చూపిస్తున్నా చూడండి, ఇవన్నీ ముంబై మోడల్సే. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మంచి సిట్టింగ్ పొజిషన్. ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఇది విగ్రహాలు అనేది చాలా భారీ ఉన్నాయి కాబట్టి మనకు ఈ మధ్యలో కట్టెలు కట్టేసి ఉన్నాయి కాబట్టి మీకు చాలా ఈజీ, కొంతమందికి అర్థమవుతుందో కొంతమందికి అర్థమవుతలేదు కావచ్చు. అయితే ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఒక 22 ఫీట్స్ గణేష్ మహారాజ్. అంటే దీంట్లో ఏంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి, కొన్ని బ్యాక్గ్రౌండ్స్ లేని ఉన్నాయి. ఈ గణేష్ మహారాజ్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మాత్రం మీకు 22 to 23 ఫీట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణేష్ మహారాజ్, ఇంకో చాలా బ్రహ్మాండం అండ్ ఎక్సలెంట్. అసలు మన ఫినిషింగ్ కూడా చూసుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్ ఫినిషింగ్ వర్క్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వీళ్ళు మన విగ్రహాలు తయారు చేసే కళాకారులు వచ్చేసి మన ముంబై నుంచి అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మనము వాళ్ళది ఇంటర్వ్యూ కూడా తీసుకొని మనం పెట్టడం జరిగింది కదా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ మాత్రం తీసుకొచ్చి ఇస్తే మాత్రం అదే స్టైల్లో అదే మోడల్ విగ్రహం అయితే మన వరప్రసాద్ వాళ్ళు అయితే చేసిస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 15 ఫీట్స్ ఉంటుంది గణేష్ మహారాజ్ హైట్. దీంట్లో ఏంటంటే
కొన్ని విగ్రహాలకు అనేది బ్యాక్గ్రౌండ్ మనకు కావాలనుకుంటేనేమో బ్యాక్గ్రౌండ్ ఇస్తారు, వద్దనుకుంటే కూడా బ్యాక్గ్రౌండ్ ఇయ్యరు. ఇక్కడ ఏంటంటే ఇంకా గణేష్ మహారాజులకు ఏంటంటే ఇంకా కొన్ని గణేష్ మహారాజులకు చేతులు అనేది ఫిక్స్ కాలేదు. ఎందుకంటే మొత్తము ఫినిషింగ్ అనేది ఈ విధంగా అయినాక దాని తర్వాత పైనుంచి స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణేష్ మహారాజ్కి అయితే ప్రజెంట్ స్టాండ్ ఇది తయారవుతుంది. వెల్డింగ్ పనులు అయితే ఫాస్ట్గా అయితే వర్క్స్ అనేది నడుస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇంతకుముందు మీకు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అసలు ఏంటంటే నేను వరంగల్ ఉన్నానా లేకుంటే హైదరాబాద్లో ఉన్నానా నాకే అర్థమవుతలేదని. అసలు ఆ మాట ఎందుకు చెప్పానంటే మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం భారీ గణేష్ మహారాజెస్ ఇన్ వరంగల్ ఫస్ట్ టైం ఇంత భారీ గణేష్ మహారాజులు అయితే తయారు చేయడం మన వరప్రసాద్ అన్న వాళ్ళ షెడ్లోనే ఉన్నది అనుకుంటున్నాను. అయితే అవునో కాదో ఒకసారి మీరు కూడా కొంతమంది కామెంట్స్ అయితే చేయండి. చూసుకోవచ్చు చాలా ఫినిషింగ్. అండ్ అలానే పోయిన ఇయర్ కూడా మనం చూసినాం ఇక్కడ మన వరసిద్ధి వినాయక వరప్రసాద్ అన్న వాళ్ళు మాత్రం ఫినిషింగ్ ఏ విధంగా ఇచ్చిందో ఏంటి మాత్రం మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే చాలా వరకు మాత్రం ఇక్కడ విగ్రహాలు చాలామంది పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జల్దీ వస్తే మాత్రం ఏంటంటే మీకు కొంచెం రేట్స్ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అండ్ అలానే మీకు నచ్చిన మోడల్స్లో విగ్రహాలు ఉంటాయి కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది. చూసుకోండి, ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ ఫినిషింగ్. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అయితే మాత్రం కొంచెం ఏమంటారు బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూసుకోండి, చాలా ఎక్సలెంట్ మోడల్స్ విగ్రహాలు. యాక్చువల్గా ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకు ఇక్కడ ఉన్న వినాయకులన్నీ మీకు చూపెట్టడం జరిగింది. అలానే ఇంకోటి ఏంటంటే మీకు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు ఎంత జల్దీ వచ్చి ఈ ముంబై మోడల్ విగ్రహాలు అనేది బుక్ చేసేసుకుంటే మాత్రం అంత మంచి విగ్రహాలు దొరుకుతాయి. లేదంటే మాత్రం మీకు ఏదన్నా ముంబై మోడల్ విగ్రహాలు ఫొటోస్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా వీళ్ళు అదే స్టైల్లో మాత్రం విగ్రహాలు అనేది తయారు చేస్తారంట. అండ్ అలానే ఇంకోటి వచ్చేసి మనకు హైదరాబాద్ మోడల్ది విగ్రహం అనేది ఎప్పుడు తయారవుతున్నాయి ఏంటి అని మీకు చెప్తానని చెప్పాను కదా. ఆ హైదరాబాద్ మోడల్ విగ్రహాలు కూడా వచ్చి మేబీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి మాత్రం హైదరాబాద్ మోడల్స్ విగ్రహాలు కూడా తయారవుతాయంట. అలానే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మళ్ళీ కలుస్తాం, మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను. అలానే మీరు మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పాను కదా. అలానే ఒక చిన్న లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే ఏంటంటే మన వీడియోస్ అనేది చాలామందికి ఇంకా రీచ్ అవుతాయి. కాబట్టి నేను మీకు చిన్న లైక్ అడుగుతున్నా. అలానే పక్కకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కలుస్తాము, కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.